నిన్న కవితతో కేటీఆర్ ములాఖత్. కవితతో కేటీఆర్ నిన్న కలిసిండు. ఎన్ని రోజుల తర్వాత? దగ్గర 2-3 నెలలు అయినట్టుంది. ఆమె అరెస్ట్ అయ్యి 3 నెలలు అయిందా? దాటిపోయి ఉంటుందేమో. సో ఆమె అరెస్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంత హడావుడి చేసిండు. తర్వాత 1-2 సార్లు ఏమో కలిసిండు. తర్వాత కథ మొత్తం మర్చిపోయిండు. ఇక ఆయన ఎప్పుడు కలిసిండు? ఏప్రిల్ 14వ తేదీన చివరిసారి సిబిఐ కస్టడీలో ఉన్న కవితను బావ అనిల్తో కలిసి కేటీఆర్ కలిసిండు. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ అటు ముఖం చూసిందే లేదు. ఇక కేసీఆర్ అయితే ఇంతవరకు పోనట్టుంది. పోయిండా? పోలే. కేసీఆర్ తండ్రి అయితే ఇంతవరకు ఆమె ముఖమే చూడలే. ఇక చూడురు. ఇక నిజామాబాద్లో ఎంపీ ఎలక్షన్లో అయితే వాళ్ళు ఓవరాల్గా సర్క్యులరే జారీ చేసారు, కవిత ఫోటో ఏడ కనబడొద్దని. కవిత ఫోటో కనబడింది, మళ్ళీ మనం కవిత అరెస్ట్ అయింది, ఇది అన్యాయం అనగానే కథం 4 ఓట్లు వెనక్కి అవుతున్నాయి. అన్యాయమేంద్ర బాబు ఆమె చేసిన సారాదంద కదా అని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇట్లాంటి కష్టం పగోడు కూడా రాకూడదు. అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆమె అన్న కేటీఆర్ ములాఖత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు తీహార్ జైలుకు చేరుకున్న కేటీఆర్ దాదాపు 20 నిమిషాల పాటు కవితతో మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ సంబంధమైన అంశాలపైన చర్చించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం వీడొద్దని, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్లో ఉన్నందున ఆ తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలి అనే దానిపైన కూడా చర్చించారు. ఇక ఢిల్లీలో ఎండల తీవ్రత నేపథ్యంలో కవితకు కల్పించిన వసతులపైన ఆరా తీశారు. తాను మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నాను, ఆందోళన చెందొద్దని కేటీఆర్కు కవిత చెప్పారు. దాదాపు 2 నెలల తర్వాత కవితను కేటీఆర్ కలిశారు. ఆఫ్టర్ 2 months అట. ఏప్రిల్ 14వ తేదీన చివరిసారి సిబిఐ కస్టడీలో ఉన్న కవితను బావ అనిల్తో కలిసి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి సరిగ్గా శనివారానికి 3 నెలలు పూర్తవుతోంది. ఈ వ్యవహారంలో ఈడీ, సిబిఐ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పెట్టుకున్న మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ విషయంలో ఆమెకు నిరాశే మిగిలింది. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా తీహార్ జైల్లో కవితను కలిసి ఆమెకు ధైర్యం చెప్పారు. ఇది దాదాపు 3 నెలల నుంచి ఆమె జైలునే ఉంటున్నది. ఇప్పుడు ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా అంటే మరి చెప్పలేము, కష్టకాలమే ఇప్పుడైతే. ఎందుకంటే ఈ కేజ్రీవాల్తో లింక్ ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్తో లింక్ ముడిపడి ఉన్నది. పొలిటికల్గా చూసినా కూడా అరవింద్ కేజ్రీవాల్కి మోదీకి మధ్య మరింత వైరం కనిపిస్తూ ఉన్నది. ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ని మొత్తం ఇది చేయాలనంటే ఈమె ఏమైనా అప్రూవర్గా మారి కేజ్రీవాల్ మొత్తం చేసిందని ఏమన్నా చెప్తే అప్పుడేమన్నా భవిష్యత్తులో ఏమో బయటపడడానికి అవకాశం ఉంటుందేమో. సరే, మరి అది ఎంక్వైరీ ఏది మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేస్తాయి కదా. సో ఇట్లా మనం మాట్లాడతామంటే గట్లనే ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది.